పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వేగాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కొత్త అల్టిమేటం జారీ చేశారు. 2-3 రోజుల్లో శాంతి ఒప్పందానికి రాకపోతే కొత్త దాడులు తప్పవని హెచ్చరించారు. గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు మంగళవారం జరగాల్సిన దాడిని వాయిదా వేశారని, ఇరాన్కి దిగి రాకపోతే వారాంతంలో చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. ఈ అల్టిమేటంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఘాటుగా స్పందించారు. అరాగ్చి మాట్లాడుతూ, మళ్లీ యుద్ధం జరిగితే అమెరికాను మామూలుగా దెబ్బతీయం, మరిన్ని సర్ప్రైజులు ఉంటాయి, అందుకు ఆ దేశం సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించారు. ఇరాన్ తొలిసారిగా అమెరికా F-35 జెట్ను కూల్చివేసిందని అరాగ్చి గుర్తు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా కనీసం 42 సైనిక విమానాల్ని కోల్పోయిందని అన్నారు. ఈ యుద్ధం ద్వారా అమెరికాకి తీవ్ర నష్టం వాటిల్లిందని పెంటగాన్ అంచనాలు చెప్తున్నాయి. ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటికే $29 బిలియన్ ఖర్చు తెచ్చిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక ఫిబ్రవరి 28, 2026 ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభమయ్యాయి. బదులుగా ఇరాన్ మిత్రపక్షాల సాయంతో కౌంటర్ దాడులు చేస్తుంది. ఏప్రిల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. ఇక పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. అయితే శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ చెప్పినా రెండు వైపులా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. ఇది మూసివేస్తే ప్రపంచ చమురు సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఇరాన్ నాయకులు అమెరికా శక్తి మూలాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ పరిస్థితులు పశ్చిమాసియాలో మరిన్ని సంక్షోభాలకు దారితీయవచ్చని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక ట్రంప్ బెదిరింపు వ్యూహం ఇరాన్ను మరింత బలంగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇరాన్ సర్ప్రైజ్లు ఏమిటో ఇంకా స్పష్టం కాకపోయినా దానికి సైనిక సామర్థ్యం, మిత్రపక్షాల నెట్వర్క్ దృష్ట్యా పరిస్థితి సంక్లిష్టంగా మారింది.